హలో అండి. ఈరోజు నేను డ్రెస్సులైతే కట్ చేద్దాం అనుకున్నాను. సడన్‌గా కస్టమర్ అయితే వచ్చి ఒక 10 లంగాలైతే ఇచ్చారు పైకుట్లు వేయమని చెప్పేసి. ఇంకా నేను పైకుట్లయితే స్టార్ట్ చేశాను. మొత్తం 10 లంగాలకి 5 జాయింట్లయితే వస్తాయి కదా! ఆ 5 జాయింట్లకి వాళ్ళు డబుల్ స్టిచ్ అయితే వేయమని చెప్పారు. మొత్తానికి డబుల్ స్టిచ్ వేశాను. ఇంకా కింద కూడా ఫోల్డింగ్ చేయమని చెప్పారు. కింద ఫోల్డింగ్ చేసి పైన పట్టి దగ్గర కూడా కుట్టాననమాట. అలా కుట్టి నేనైతే 30 రూపీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మామూలుగా ఒక లంగాకి కుట్లు వేస్తే 20 రూపాయలు తీసుకుంటాను. వాళ్ళు డబుల్ స్టిచ్ వేయమని చెప్పారు కాబట్టి 30 తీసుకుందాం అనుకుంటున్నాను. రీజనబుల్లా కాదన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే నేను ఎప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించను. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తాను. నేను ఒక కస్టమర్ అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటే బయట ఇప్పుడు 50 రూపాయలు తీసుకుంటారు. అప్పుడు అనిపిస్తదనమాట వాళ్ళు డబుల్ స్టిచ్ కూడా వేయరు. సింగిల్ స్టిచ్చే వేస్తారు. ఇంత దారుణంగా 50 రూపాయలు తీసుకున్నారని అనుకుంటారు కదా! అలా అనుకోకూడదని చెప్పేసి నేనైతే 30 రూపీస్ అయితే తీసుకున్నాను. అది రీజనబుల్లా కాదన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.